ఇది కట్ చేసి అడుగు పెట్టి కట్ చేస్తాం కదా, ఈ కట్ చేసిన తర్వాత ఇదంతా వెళ్ళిపోతుంది. తర్వాత దీనికి మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ రూట్స్ లోపల వేర్లన్నీ వెళ్ళిపోయినాయి, డెవలప్ అయినాయి కాబట్టి ఈ అడుగు నుంచి మళ్ళీ ఒక మొక్క స్టార్ట్ అవుతుంది రీగ్రోత్. ఇది అప్పుడు రీగ్రోత్ అంటే 5 yearsకి వస్తుంది. ఎందుకంటే లోపల ఆల్రెడీ రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ రెండో క్రాప్ కూడా నేల నుంచి మళ్ళీ అట్లా అడుగు పెట్టి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మూడో క్రాప్ కూడా వచ్చేస్తుంది. మూడో క్రాప్కి ఏమవుతుంది, మొత్తం చెట్టును నేల నుంచి లోపలతో వేరు చేస్తారు. అప్పుడు ఈ బెరడు సపరేట్ అయిపోతుంది, ఆ వేరు సపరేట్ అయిపోతుంది, లోపల హార్డ్ వుడ్ ఉంది కదా, రెడ్ శాండల్, రోజ్ వుడ్, అది సపరేట్ అయిపోతుంది, ఆకు సపరేట్. అంటే 4 భాగాలు దీంట్లో, రూటు, హార్డ్ వుడ్, ఈ పైన బెరడు, ఈ ఆకు, ఈ 4 మళ్ళీ సేలింగే. ఇది పొట్టు వచ్చేసి టన్ను 70,000. రూట్స్ నుంచి వచ్చే ఆయిల్ వచ్చేసి లీటర్ 1,50,00,000. ఈ రూపంలో ఈ వుడ్ ఉంది కదా, హార్డ్ వుడ్, ఇది ఏ గ్రేడ్ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 2024లో టన్ను వచ్చేసి 98 లక్షలు, బి గ్రేడ్ 58, సి గ్రేడ్ 28. మనం లో ప్రైస్ సి గ్రేడ్ తీసుకున్నా కూడా మనకి తక్కువ అంటే ఒక పారి పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్ 2 కోట్లు వస్తుంది. అదనమాట ఇది. ఓకే.